సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగివెల్లిలో పల్లె దవాఖానాను ప్రారంభించిన ఎమ్మెల్యే. చెన్నూరు నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కృషి. గడ్డం వివేక్ వెంకటస్వామి. బెల్లంపల్లి పట్టణంలో బాబు క్యాంపు బస్తీ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టిన సీఐ దేవయ్య. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు వారసత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేసిన గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండల కేంద్రం నందు పలు ప్రారంభోత్సవాల కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేకానంద పర్యటించారు. టేకుమట్ల గ్రామంలో నిర్మించిన సింగరేణి కమ్యూనిటీ హాల్ని ప్రారంభించారు. తర్వాత వేలాల గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. చివరగా గంగివెల్లి గ్రామంలో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వేలాల గ్రామ పంచాయతీ నందు ముందుగా వేలాల మల్లన్న గుడిలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని వేలాల గ్రామ పంచాయతీలో కొలువైన మల్లన్న దేవుడు ప్రత్యేకమైన మహిమ కలిగిన కారణంగా గుడికి భక్తులు దూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలి వస్తారని పేర్కొన్నారు. గుట్టపైన గుడి అటవీ ప్రాంతంలో ఉండటం వలన ఒక 700 మీటర్ల రోడ్డు వేయాలంటే అటవీ శాఖ అధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. జాతర సమీపిస్తున్న సందర్భంగా గ్రామంలోని నాయకులు కొందరు గుడి దగ్గర కొన్ని సదుపాయాలు చేయవలసిందిగా కోరారని తెలిపారు. జిల్లాలోనే ప్రత్యేకమైన పేరు పొందిన గుడి కాబట్టి అటవీ శాఖ అధికారులతో చర్చించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఎంతో విశిష్టత కలిగిన ప్రజల ఇష్టదైవం వద్దకు మొక్కుబడులు తీర్చడానికి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ వేలాల గ్రామంలో దేవుని పూజ చేసుకుంటానికి చాలా మంది వస్తుంటారు. ప్రత్యేకంగా మన మహాశివరాత్రి నాడు నాకు మొన్న కూడా మన నాయకులందరూ కూడా ఫోన్ చేసి, సార్ మాకు బోర్వెల్ కావాలి, రోడ్ కావాలంటే ఈరోజు డిఎఫ్ఓ గారికి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎట్లా 700 మీటర్ల రోడ్ ఏదైతే ఇంకా ఫారెస్ట్ ఏరియాలో ఉందో దాని గురించి ఆగింది. అది దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకొని ఆ రోడ్డు కంప్లీట్ చేసుకున్నాము. ఇంతకుముందు లాస్ట్ టైం కూడా నేను ఒక బోర్వెల్ ఇచ్చిన, అక్కడ ఇంకో 2 బోర్వెల్ కావాలంటున్నాం. అది కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం ఉన్నది. వాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్ చేస్తే మనం డెఫినెట్లీ ఆ బోర్వెల్ కూడా వేయించవచ్చు. కానీ నాకు అనిపించింది ఇంత ప్రతిష్టమైన గుడి ఇది వేలాల టెంపుల్, దీన్ని ఒక మంచి టూరిస్ట్ అంటే చేయాలి. కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నది, ప్రాబ్లం ఉన్నది. అయితే ఈరోజు చర్చించి దీన్ని ఫారెస్ట్ ఏరియా మనసులో పెట్టుకొని ఈ టెంపుల్ని ఎట్లా మంచిగా డెవలప్ చేసి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఏదైతే మన ప్రజలు ఎవరైతే మొక్కుని వస్తారో వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించాలి. మీరు అందరూ కూడా సహకరించి మనం దీన్ని ఒక మంచి సెంటర్ చేసుకుందాం. ఏదో నేను మాట్లాడతాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, ఎందుకంటే మన చెన్నూరు నియోజకవర్గంలోనే ఇదే అన్నిటికన్నా పెద్ద గుడి జిల్లాలో. సో అది చేసే బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంపు బస్తీలో జరిగిన ట్రాక్టర్ యజమాని గాజవేని సంపత్ అలియాస్ శ్రీధర్ హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వన్ టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్హెచ్ఓ ఎన్ దేవయ్య వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ హనుమాన్ బస్తీకి చెందిన గాజవేని సంపత్పై రామ్నగర్ బస్తీకి చెందిన ఖాజా మొహీద్దీన్ ఈ నెల 29న సెంట్రింగ్కు సపోర్టుగా వినియోగించే కర్రతో దాడి చేయడంతో శ్రీధర్ అక్కడికక్కడికే మృతి చెందాడు. అనంతరం పారిపోయిన నిందితుడిని 24 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసిన ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ తిరుపతి కానిస్టేబుళ్లను ఎస్హెచ్ఓ అభినందించారు. ఈ సమావేశంలో కానిస్టేబుల్ మురళి, రవికుమార్, సుద్దాల రవికుమార్ పాల్గొన్నారు. నిన్న 11 గంటలకు ఇక్కడ వచ్చేసి బెల్లంపల్లిలో ఒక మర్డర్ జరుగుతుంది. దీంట్లో గాజవేని సంపత్ అలియాస్ శ్రీధర్ అనే వ్యక్తిని ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు ట్రాక్టర్స్, వీళ్ళు ఇసుక, కంకర, అదేవిధంగా ఇటుక వీళ్ళు ట్రిప్పులు కొడతా ఉంటారు. వీళ్ళు ట్రాక్టర్స్ ఉన్నాయి, ట్రాక్టర్ ఓనర్స్. అయితే నిన్న అంతకుముందు గతంలో వీళ్ళిద్దరి మధ్యలో ఈ కొట్టేయడం, ట్రిప్పులు కొట్టే విషయంలో అంటే తక్కువ కొడుతున్నావు, సంపత్ తక్కువ కాస్ట్ కొడుతున్నాడు, దీనివల్ల లాస్ వస్తుందని చెప్పేసి
ఖాజా మొయినుద్దీన్కి సంపత్ మధ్యలో చిన్న గొడవ జరుగుతుంది. దాన్ని మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ యొక్క అటువంటి సంపదను చంపాలనే ఉద్దేశంతో ఖాజా మొయినుద్దీన్ నిన్న ఇటువంటి సంపత్, సుధాకర్, జగన్ అదేవిధంగా వీళ్ళంతా కలిసి మన ఎస్సీ కమిటీ దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్టిక్ తీసుకుని వచ్చేసేసి బ్యాక్ సైడ్ నుంచి అటువంటి సంపదని హెడ్ మీద కొట్టడం జరిగింది. దానికి అతను అక్కడే వచ్చి కింద పడిపోతాడు. తర్వాత బాడీని వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి తీసుకుని పోతే అప్పుడు హాస్పిటల్కి పోగానే డాక్టర్ చెప్తారు చనిపోయిందని. ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్యలో అటువంటి ట్రిప్పులు అంటే డాక్టర్తో ట్రిప్పులు కొట్టే విషయంలో జరిగినటువంటి ఇష్యూలో భాగంగా ఈయన కర్రతో కొట్టడం వల్ల సంపత్ చనిపోవడం జరిగింది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు అనారోగ్య కారణంగా విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి వారసులుగా గుర్తించి విధులకు యథావిధిగా అవకాశం ఇవ్వాలని మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ కోరారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుధమల హరికృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ల ద్వారా చెల్లించడం జరుగుతుందని, అలాగే కాంట్రాక్టు కార్మికులకు అవసరమైన పర్సనల్ లోన్స్, వ్యక్తిగత రుణాలు కూడా బ్యాంకు వారు మంజూరు చేయాల్సిందని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా జీహెచ్ఎంసీలో ఇస్తున్న వేతనాలకు సమానంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు ఉప్పులేటి రామస్వామి, ఆత్మకూరు తిరుపతి, ఆవునూరి లింగయ్య, గట్టయ్య, సుధాకర్, జయ, రాజు, శ్రీనివాస్, రాజలింగు, వెంకటేష్, శ్రీనివాస్, ఇప్పరవి తదితరులు పాల్గొన్నారు. మరి మున్సిపల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మరి కార్మిక సోదరులందరికీ కూడా ఏదైతే ఇవాళ మంచిర్యాల మున్సిపల్ నుంచి మరి కార్మికుల యొక్క వేతనాలు మరి ఎస్బీఐ బ్యాంకులో జమ చేస్తున్నప్పటికీ మరి కార్మికులకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు మరి బ్యాంకు ద్వారా రుణాలు కావాలని మరి కార్మికులందరూ కూడా బ్యాంక్ అధికారులను అడిగినప్పుడు మరి బ్యాంక్ అధికారులు సరైనటువంటి సమాధానం చెప్పకుండా మరి దాటవేస్తున్నటువంటి మరి సందర్భంలో మేము ఒకటే బ్యాంక్ అధికారులు కోవడం జరిగింది. మా యొక్క వేతనాలు మీ బ్యాంకులోనే ఉంటున్నాయి కాబట్టి మీరు మాకు లోన్ ఇచ్చినట్టయితే రికవరీ కూడా మీకు ఈజీగా ఉంటుందని మేము బ్యాంక్ అధికారులు తెలియజేశాం. అయినప్పటికీ వాళ్ళు సానుకూలంగా స్పందించలేదు. అదే విషయంలో ఈరోజు మరి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేసి మీరు బ్యాంక్ అధికారులతో మాట్లాడి మరి కార్మికులందరూ కూడా లోన్ ఇప్పించేందుకోసం మరి కృషి చేయాలని మరి కమిషనర్ గారిని కోవడం జరిగింది. మరి కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి మరి బ్యాంక్ అధికారులతో మాట్లాడి లోన్ ఇప్పించేందుకోసం కూడా కృషి చేస్తానని మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మరి కార్మికులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ వాళ్ళు విధులు నిర్వహించకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి వారి స్థానంలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను మరి పనిలో తీసుకోవాలని, అదేవిధంగా మరి వాళ్ళకు పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం కూడా మరి కల్పించాలని కూడా మేము కమిషనర్ గారిని కోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇవాళ మరి తెలంగాణ ప్రభుత్వంలో ఈనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మరి ముఖ్యమంత్రి గారు మరి వారు పేదల మరి ప్రభుత్వంగా చెప్పడం జరిగింది. అదే విషయంలో మనం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు కూడా మేము కలిసినప్పుడు వారు తప్పనిసరిగా మరి కార్మికులందరికీ మేము న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము అదే ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ కోరుతా ఉన్నాం. జిహెచ్ఎంసీలో ఇస్తున్నటువంటి వేతనాలను కూడా మరి అన్ని మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు మిగతా మున్సిపాలిటీలు కూడా అమలు చేసేందుకోసం మరి కృషి చేయాలని సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని
కోవడం జరుగుతూ ఉన్నది. మున్సిపల్లో పరిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఏ సమస్యలు ఉన్నా కానీ మన హరికృష్ణ ద్వారా మేము పోరాటం చేసి అవి సాధించుకుంటామని చెప్పి మా యూనియన్ ద్వారా మేము తెలియజేస్తాం. మందమరి ఏరియాలో జనవరి మాసంలో 95% బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు సింగరేణి ఏరియా జీఎం ఏ మనోహర్ తెలిపారు. బుధవారం ఏరియా జీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి నెలలో ఏరియాలో సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమం గురించి వివరించారు. అదేవిధంగా కేకేఓసీలో కూడా ఇంకా ఉత్పత్తి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మిగిలిన 2 నెలల్లో కూడా వీలైనంత ఎక్కువ ఉత్పత్తి సాధించి కంపెనీ యొక్క లక్ష్యాలు సాధించే దిశలో మన మందమరి ఏరియా కూడా మంచి పాత్ర పోషించాలని చెప్పేసి మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని గనులలో వెళ్ళి కంపెనీ యొక్క స్థితిగతులను వివరించాలని చెప్పేసి మనకు సంస్థ గౌరవ చైర్మన్ గారు, గౌరవ డైరెక్టర్ నుంచి ఆదేశం రావడం జరిగింది. దానికి తగినట్టుగానే నిన్నటి రోజున మందమరి ఏరియాలో ఉన్నటువంటి దాదాపు అందరు అధికారులతో అదేవిధంగా యూనియన్ రిప్రజెంటేటివ్స్తో కలిసి ఒక మీటింగ్ నిర్వహించి కంపెనీ స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి పర్ఫార్మెన్స్, కంపెనీ స్థాయిలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, రాబోయేటువంటి కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి ఇత్యాది విషయాల మీద నిన్న ఒక అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఏరియా లెవెల్లో కూడా ఏ విధంగా మన యొక్క మైండ్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, ఆర్థిక స్థితిగతులు ఇతరత్ర అవన్నీ కూడా నిన్న చర్చించడం జరిగింది. అందులో పాల్గొన్నటువంటి అందరూ అధికారులు, యూనియన్ రిప్రజెంటేటివ్స్ నుంచి చక్కటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఉత్పత్తిని ఎలా పెంచుకోవాలనేటువంటి విషయాలను, మిగతా విషయాలను. సో తదుపరి ఇందులో ఏం చేస్తామంటే మేము ప్రతి గనికి డిపార్ట్మెంట్కి వెళ్ళి అందరు ఉద్యోగులను ఉదయం 7 గంటలకు, మళ్ళీ సెకండ్ షిఫ్ట్ 3 గంటలకు అందరు ఉద్యోగులతో మల్టీ డిపార్ట్మెంటల్ టీము సమావేశం నిర్వహించి కంపెనీ స్థాయి స్థితిగతులు, ఏరియా స్థాయి స్థితిగతులు, అదేవిధంగా ఆ మైన్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రత్యేకంగా స్థితిగతులను అందరికీ వివరించి మరి అందరినీ ఒక అవగాహన కల్పించి వారిలో ఉన్నటువంటి ఒక టీం వర్క్ని డెవలప్ చేసేందుకు అందరం కలిసి గట్టిగా మరి కార్యోన్ముఖులను చేసేందుకు, ఇంకా ఫలితాలు ఉత్తమమైన ఫలితాలు సాధించేందుకు ముందుకు తీసుకునే దిశలో ఈ యొక్క 13వ తారీఖు వరకు కూడా మేము అన్ని మైన్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఈ కార్యక్రమాన్ని బొగ్గు ఉత్పత్తి, రవాణా విషయాలే కాకుండా నేను చెప్పినట్టు సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా కంపెనీలో మన ఎస్టీబీపీ ఏదైతే నడుస్తుంది, సోలార్ ప్లాంట్స్ నడుస్తుంది, అన్నింటి గురించి కూడా మనం వారికి తెలియజెప్పి అదేవిధంగా కోల్ మార్కెటింగ్ ఇష్యూస్ కూడా ఎట్లా ఉంటున్నాయి, రాబోయే రోజులలో మనకు కోల్ డిమాండ్ ఎలా ఉంటుంది ఇత్యాది విషయాలన్నీ కూడా సంస్థ యొక్క ఉద్యోగులకు తెలియజెప్పి మంచి చక్కటి అవగాహన. మంచిర్యాల పట్టణంలోని అంబులెన్స్ డ్రైవర్ను బుధవారం మధ్యాహ్నం నేను ఆసిఫాబాద్ జిల్లా కానిస్టేబుల్ అంటూ చితకబాదిన సంఘటన మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలకు వెళితే అంబులెన్స్ డ్రైవర్ రోజువారీ విధుల్లో భాగంగా అంబులెన్స్ డ్రైవర్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్న సందర్భంలో వెంకటేశ్వర టాకీస్ చౌరస్తాలో వెళ్తుండగా జరిగిన గొడవ సంఘటన కారణంగా వ్యక్తిగత పగ పెంచుకొని మేడీ లైఫ్ ఆసుపత్రి ఎదుట పార్కింగ్ చేసుకుని ఉన్న అంబులెన్స్ డ్రైవర్ను ఆసిఫాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని చెబుతూ చితక్కొట్టారు. ఈ విషయమై ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. బాధితుడు అంబులెన్స్ డ్రైవర్ కృష్ణస్వామి మాట్లాడుతూ నేను కానిస్టేబుల్ను, నా పేరు సందీప్ గౌడ్ అని చెబుతూ తీవ్రంగా కొట్టారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆసిఫాబాద్ జిల్లాలో హోంగార్డ్గా పనిచేస్తున్నాడని తెలిసింది.
ఎస్ఐ కానిస్టేబుల్ నువ్వు వేడికంటే ఇష్టపడాలి అట్లా కాదు తమ్ముడు అది అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడిన కోపంతో దుబ్బిన తర్వాత లొల్లి అయిపోయింది మొత్తం అలపోయింది నా మీద కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ నుండి పిటిషన్ ఇచ్చారు నేను కూడా పోలీస్ స్టేషన్ పోయినా మా అన్న కూడా వచ్చారు ఆడికి పోయిన తర్వాత ఈ పిటిషన్ తీసుకున్న తర్వాత నేను ఇక కాంప్రమైజ్ మా అన్నలు మాట్లాడుతున్నాను అన్నారు అందువల్ల సైలెంట్గా నేను రూమ్కి వచ్చి పడుకున్నా వాళ్ళని 10:30, 11 మధ్యలో వెంటిలేటర్ కిరాయి అంబులెన్స్ కిరాయి ఉంటే మెయిల్ లైఫ్ కాడికి పెద్ద బండి పట్టుకొని పోయి అక్కడ కూర్చొని ఉన్న బండిలో నేను టెక్నీషియన్ పిల్లవాడు కూర్చొని ఉంటే బండి కాడికి వచ్చి కానిస్టేబుల్ నేను ఆసిఫాబాద్ కానిస్టేబుల్ అది కానీ బండి నుండి గుంజి ఎట్లా పడితే అట్లా 10 మంది మీద పడి ఎట్లా పడితే అట్లా కొట్టింది నేను కొట్టి ఇక వాళ్ళ కొట్టబుద్ధి కాక నన్ను గోడ మీద ఊపబెట్టిన తర్వాత మా అన్నలు వచ్చి జరిగింది ఆ నుండి డైరెక్ట్ మళ్ళీ స్టేషన్ తీసుకుపోయారు స్టేషన్లో పిటిషన్ ఇచ్చి మెడికల్కి ఎమ్మెల్సీకి పోమంటే ఇక్కడికి వచ్చి ఎక్స్రే తీసుకుంటే ఫ్రాక్చర్ అయిన వాళ్ళు సిమెంట్ పట్టి వేసారు లోపల దెబ్బలు చెవుకు తలకు ఇట్లా పడితే అట్లా కింద వేసి కాళ్ళతోటి ఆ కానిస్టేబుల్ అన్న వ్యక్తి కాళ్ళతో సందీప్ గౌడ్ కాళ్ళతోటి షూలతోటి ఇట్లా ఎగురు పడితే ఇట్లా పడితే అట్లా నేను వచ్చాను దగ్గరికి ఇవన్నీ చెప్పుకో నేను కానిస్టేబుల్ ఏమైతే చేసుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడాను కానిస్టేబుల్ కాదని ఇప్పుడు తెలిసింది నేను కానిస్టేబుల్ ఆశీర్వాద్ అది అని మాతో అయితే అన్నాడు ఏం చేసుకుంటారో చేసుకున్నారని అన్నారు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం జరిగింది కొట్టిండు మేము స్టేషన్ నుండి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పట్టి వేసుకొని ఇంటికి వచ్చాను 10 మంది వచ్చి 10 మంది దాకా వచ్చి 10 మంది వచ్చి ఎట్లా పడితే అట్లా కొట్టి దేంతో పడితే దాంట్లో కొట్టి ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన కానిస్టేబుల్ కావాలని తెలిసింది. మంచిర్యాల జిల్లాలోని శాలివాహన పవర్ ప్లాంట్ ముందు బుధవారం భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సింగరేణి కోల్ మైన్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ శాలివాహన పవర్ ప్లాంట్ యజమాని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్కా కుమరయ్య కార్మిక చట్టాలను ఉల్లంఘించి 14 నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఆర్థికంగా నష్టం చేస్తున్నారని, ఇప్పటికైనా కార్మిక చట్టాలకు లోబడి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లిస్తానని ఒప్పుకొని రిలే నిరాహార దీక్షలను విరమింపచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్మికులు హక్కుల సాధన కోసం గత్యంతరం లేక పవర్ ప్లాంట్ గేటు ముందు నిరాహార దీక్షలు చేయడానికి పూనుకోవడం జరిగిందని అన్నారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మల్కా కుమరయ్య స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో హైదరాబాద్లోని తన నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి శాంతియుత నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుంటాల శంకర్, కార్యదర్శి ఎం సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ ఆనందరావు, ఎట్ల శ్రీనివాస్, శెట్టి శ్రీనివాస్, ఆసేర్ రాజయ్య, తిరుపతి, బుచ్చయ్య, ఈసారప్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. పవర్ ప్లాంట్ కార్మికులకు సంబంధించిన ఫ్యాక్టరీ చట్ట ప్రకారం కాకుండా చట్ట విరుద్ధంగా మూసివేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది 2022 డిసెంబర్ 6న. ఇవాళ 1 మంత్ నోటీస్ ఇవ్వాలి. చట్ట ప్రకారం ఐడి యాక్ట్ ప్రకారం వాళ్ళకు సంబంధించిన జీత భత్యాలకు సంబంధించింది కానీ, సిఎంపిఎఫ్కి సంబంధించింది కానీ, ఈపీఎఫ్కి సంబంధించింది కానీ అవి ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా ఇల్లీగల్గా మూసేసిండ్రు. ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టలేదు. ఈ పవర్ సంస్థకు సంబంధించింది 30 ఎకరాల భూమి ఉన్నది. ఈ పవర్ సంస్థ నుంచెల్లే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించారు, వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు.
200 మంది కార్మికులకు సంబంధించిన బతుకు తెరువుతో ఆడుకున్నారు. ఇవాళ వాళ్లకు సంబంధించిన జీతభత్యాల సెటిల్మెంట్ చేయమంటే చేయరు. చట్ట ప్రకారం వాళ్ళు పిలిచినా రారు. నియంతృత్వ నిరంకుశ ధోరణి ఇటువంటి అన్ని కూడా గతంలోనే మొన్ననే షార్ట్ పీరియడ్లో చూసినాం. ప్రజలు తిరుగుబాటు చేసినా, కార్మికులు తిరుగుబాటు చేసినా కూలిన ప్రభుత్వాలు మొన్ననే ఉన్నాయి. మరి ఇటువంటి నియంతృత్వ వైఖరి కలిగిన మల్కా కుమరే యాజమాన్యం ఏదైతే ఉన్నదో ఈ పవర్ సంస్థకు సంబంధించింది, మరి అటువంటి పరిస్థితి రావాలని కోరుకుంటాడా లేదా శాంతి భద్రతతోని ప్రశాంతమైన వాతావరణంలో సెటిల్ చేయాలని చెప్పేసి అనుకుంటాడా? ఖచ్చితంగా బిఎంఎస్ పరంగా చట్ట ప్రకారం కొట్లాడుతూ ఉన్నాం. మేము గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం. 18 నెలల నుంచి కూడా కంటిన్యూషన్ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి 18 నెలల జీతం కూడా రావాలి, ఆ జీతం కూడా చెల్లించాలి. ఈ పవర్ సంస్థకు సంబంధించింది ఈ 30 ఎకరాలు అంటే ఒక ఎకరాను దాదాపు 6 కోట్లు 7 కోట్లు ఇక్కడ పలుకుతూ ఉన్నది. మరి కనీసం భూములు ఇచ్చిర్రు ఈ ఫ్యాక్టరీ కోసము 30,000 ఎకరం కొద్ది భూమి ఇచ్చిర్రు. ఆ భూ నిర్వాసితులు కూడా ఇండియన్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. వాళ్ళను కూడా చాలని జీతాలతోటి భూములు లాక్కున్నారు. మరి వాటన్నిటిని కూడా పరిష్కారం చేసే దిశగా యాజమాన్యం దిగి రావాలి. లేని పక్షంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. దేనికైనా తెగించి కొట్లాడి పోరాటం చేయడానికి బిఎంఎస్ సిద్ధంగా ఉన్నది. ప్రతి కార్మికునికి సంబంధించింది కూడా ఉద్యోగానికి సంబంధించిన జీతభత్యాలు కానీ, అలవెన్సులు కానీ, సీఎంపీఎఫ్ కానీ, ఈపీఎఫ్ కానీ, టర్మినల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు సెటిల్మెంట్ అయ్యేంత వరకు జీతభత్యాలు కూడా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో వాటన్నిటి కూడా చెల్లించేంత వరకు న్యాయ పోరాటం ఆగదు. ఈ నిరాహార దీక్ష ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ వెంటనే పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ పవర్ ప్లాంట్ యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగివెల్లిలో పల్లె దవాఖానాను ప్రారంభించిన ఎమ్మెల్యే. చెన్నూరు నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కృషి. గడ్డం వివేక్ వెంకటస్వామి. బెల్లంపల్లి పట్టణంలో బాబు క్యాంపు బస్తీ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టిన సీఐ దేవయ్య. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు వారసత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేసిన గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.